గైస్ మొత్తానికైతే నామినేషన్ పాయింట్లు అయిపోయినాయి. నామినేషన్ రీఎంట్రీ అయిన వాళ్ళు ఎలా చేశారు నామినేషన్ పాయింట్, అసలు శ్రీజ కూడా కళ్యాణ్కి చేయడానికి కారణం ఏంది, ప్రతి ఒక్క పాయింట్ ఈ వీడియోలో క్లారిటీగా చెప్తామా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ టు SNX9 ఛానల్. నామినేషన్ పాయింట్లు ఎలా జరిగిందంటే, ఫస్ట్ నామినేషన్లో ఎవరు వచ్చారంటే ప్రియా వచ్చింది. అసలు నామినేషన్ పాయింట్ ఎలా జరిగింది అనేది క్లారిటీగా చెప్తా. నామినేషన్ పాయింట్ ఏంటంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళు కంటెస్టెంట్, ఎలిమినేషన్ అయిన వాళ్ళ కంటెస్టెంట్ 2 నైఫ్ తీసుకొస్తారు, 2 చాకులు తీసుకొస్తారమన్నా. చాకులు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కడుపు దగ్గర ఒక థర్మాకోల్ షీట్ పెట్టి, అదైతే అంటే వచ్చిన వాళ్ళ దాంట్లో ఒకరేమో వాళ్ళు నామినేషన్ చేసి, ఇంకొకటి వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్కి చాక్ ఇస్తే వాళ్ళు ఇంకో వాళ్ళని నామినేషన్ చేస్తారన్నమాట. అక్కడ అలా ప్రాసెస్ జరిగింది. ఫస్ట్ వచ్చేసి మన ప్రియా వచ్చింది. ప్రియా రాగానే ఒక నామినేషన్ చేశారు. ఆ నామినేషన్ ఎవరికైతే సంజన గల్రానికి అంటే ఆ కత్తి నైఫ్తో తన ఇక్కడ ఉన్న ధర్మకోల్ షీట్ని పొడిచి నామినేషన్ చేయాలన్నమాట. నామినేషన్ ఎలా జరిగిందంటే, సంజన గల్రానికి, సంజన మీరు బయట ఒక విధంగా లోపల ఒక విధంగా ఉంటున్నారు, అసలు ఫేక్ బాండింగ్ నడిపిస్తున్నారు, నేను బయటికి వచ్చి చూసా కదా, మీరు గేమ్ కోసం పర్పస్ మీద ఇలా నడుస్తున్నారు, గేమ్ దాటిన తర్వాత అలా ఉంటున్నారు, అలాగే మీరు దొంగతనం అనేది మానేసలే, ఇంకా దొంగతనం అలానే స్టిల్ చేస్తున్నారు, అదే ఒక సాగుతోని ముందుకెళ్తున్నారని ఆ విధంగా అయితే ప్రియా అయితే నామినేషన్ చేస్తుంది అన్నమాట. ఇంకో నామినేషన్, ప్రియా నామినేషన్ చేసిన తర్వాత ఒక చాక్ ఉంటుంది, ఆ చాక్ ఆ నైఫ్ ఎవరికి ఇస్తుంది అంటే కళ్యాణ్కి ఇస్తుంది అనమాట. కళ్యాణ్ వచ్చేసి రామురాతో, నాకైతే కళ్యాణ్ రామురాతోని టార్గెట్ చేసి నామినేషన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ సిల్లీ నామినేషన్తో చేస్తున్నాడు. ఆడ ఎవరికి నామినేషన్ చేసినా ఏదో విధంగా ఆర్గ్యూ అయ్యి పాయింట్ పెడుతున్నారు కళ్యాణ్ మీద. రామురాతో చేస్తే నేను ఇన్నోసెంట్గా ఉన్నాడు కదా, రామురాతో పాయింట్ చెప్పలేడు అని ఆ ఉద్దేశంతో కళ్యాణ్ అయితే గత 2-3 వీక్స్ నుంచి అసలు రామరాథోడికి టార్గెట్ చేసి నామినేషన్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ వచ్చి రామరాథోడికి నామినేషన్ చేస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మర్యాద మనీష్ రాగానే అసలు పెద్ద నామినేషన్ చేశారు. ఎవరిని నామినేషన్ చేశారంటే అసలు ఈ నామినేషన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు ఇట్లా చేస్తారని కూడా నేను అసలు ఓవరాల్గా గైస్ నిజంగా వీళ్ళు ఇట్లా చేస్తారని కూడా నేను అనుకోలేదు. బిగ్ బాస్ ఇంత ట్విస్ట్ ఉంటుందా, లేకపోతే ట్విస్ట్ మీద ట్విస్ట్ అసలు ఏంది విపరీతంగా తీసుకుపోతున్నాడు. మర్యాద మనీష్ వచ్చేసి ఎవరిని నామినేషన్ చేశారంటే కళ్యాణ్కే నామినేషన్ చేశారు. మళ్ళీ ఎందుకు కళ్యాణ్కి నామినేషన్ చేశారు అసలు గుర్తుపెట్టుకుని గైస్, వీళ్ళు బయట అసలు గేమ్ చూసి వచ్చారు, ఎవరిని నామినేషన్ చేయాలి, ఎవరిని డైరెక్ట్ నామినేషన్ పాయింట్ హింట్లు ఇస్తున్నారు అన్నమాట. కళ్యాణ్కి వచ్చి మన మర్యాద మనీష్ నువ్వు టాప్లో ఉన్నావురా, ఓటింగ్ లిస్టులో ఎక్కువ ఉన్నావు అని చెప్పి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా నామినేషన్ పాయింట్లు ప్రతి ఒక్కటి క్లారిటీగా బల్లగుద్దినట్టు చెప్పారు. అక్కడ కళ్యాణ్కి అర్థమైందో అర్థం కాలేదో నాకైతే తెలియదు, కానీ మిగతా కంటెస్టెంట్కి అందరికీ అర్థమైపోయింది. మర్యాద మనీష్ వచ్చేసి కళ్యాణ్ని నామినేషన్ చేశారు. కళ్యాణ్ నామినేషన్ చేసిన తర్వాత ఇంకో చాక్ వచ్చేసి ఇమాన్యుయల్కి ఇచ్చారు. ఇమాన్యుయల్కి ఇచ్చిన తర్వాత ఇమాన్యుయల్ ఇక తనుజకు చూడాలి, ఇమాన్యుయల్ పోయి డైరెక్ట్ తనుజకు చేశారు. తనుజ వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్తో గట్టి పోటీతో ఇక బిగ్ బాస్ నడుస్తుంది. ఇక పై చూద్దాం ఎట్లా నడుస్తుందో. ఫుల్ డీటెయిల్స్ అనేది మనకు రాలే, వచ్చిన డీటెయిల్స్ ప్రకారం చెప్తున్నా. వీళ్ళిద్దరు అయితే ఇమాన్యుయల్ వచ్చేసి తనుజకు నామినేషన్ చేశారు. వీళ్ళ నామినేషన్ పాయింట్లు అనేది బయటికి రాలే, వచ్చినప్పుడు వీడియో కంపల్సరీ చేస్తా. ఇంకొకటి వచ్చేసి థర్డ్ వచ్చేసి ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా వచ్చిన తర్వాత మన రీతు చౌదరి డిమాండ్ పవన్కి నామినేషన్ చేసింది. డిమాండ్ పవన్కి నామినేషన్ చేయడానికి రీజన్ అంటే తన బాండింగ్, తన ఇది అక్కడ ఉన్న కంటెస్టెంట్ అక్కడ అని చెప్తున్న ఆ పర్పస్ మీద ప్రతి ఒక్క పాయింట్లు పెట్టి మన ఫ్లోరా వచ్చేసి డిమాండ్ పవన్కి నామినేషన్ చేసి డిమాండ్ పవన్ చేసిన తర్వాత రీతు చౌదరికి చాక్ ఇచ్చారంట. ఆ పాయింట్ అనేది బయటికి రాలే, వచ్చిన తర్వాత దాని గురించి చెప్తా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో మన ఎక్స్ కంటెస్టెంట్ ఎంతమంది వచ్చారో వీళ్ళు 2 చాక్ తీసుకొచ్చి ఇద్దరిని పొడుచుకుంటా నామినేషన్ చేయాలి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా జరిగింది. వీళ్ళకైతే బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు నామినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలి. ఎవరు కంటెస్టెంట్ అయితే అర్హులు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి, అసలు ఫ్యాన్ బేస్ ఎవరికి ఎలా ఉందనేది బిగ్ బాస్ అంట తను ఒక 2-3 డేస్ తర్వాత కాల్ చేసి వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా, అప్పుడు బిగ్ బాస్ హౌస్లో రీఎంట్రీ అనేది ఉంటుంది. అంతవరకు రీఎంట్రీ ఉండదు. మిగతా కంటెస్టెంట్ అందరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలి, మీరు లగేజ్ తీసుకొని రా అని చెప్పింది. అదైతే అక్కడ వర్కౌట్ అవ్వలేదంట. టెనెంట్స్ హౌస్ కూడా క్లోజ్లోనే ఉందంట. అయితే మిగతా కంటెస్టెంట్ అందరూ మళ్ళీ రిటర్న్ నామినేషన్ చేసి అందరు రిటర్న్ 1 by 1 వెళ్ళిపోతారు. ఇక్కడ టోటల్గా ఓవరాల్గా నామినేషన్ అయిన వీళ్ళు పూర్తిగా వీడియో పూర్తి లీక్ రాగానే, పూర్తి ఇన్ఫర్మేషన్ రాగానే ప్రతి ఒక్క వీడియోస్ మనం ఫుల్గా చేసేద్దాం. ఇప్పటివరకు ఇది షార్ట్గా చెప్తాను. మొత్తానికి నామినేషన్ అయిన వాళ్ళు అయితే అందరి పేర్లు చెప్తా. నామినేషన్ అయిన వాళ్ళు ఫస్ట్ వచ్చి తనుజ, రాము రాథోడ్, సంజన గల్రాని, మన రీతు, డెమాన్ పవన్ అండ్ దివ్యల మాధురి ఆర్టిస్ట్ నామినేషన్. ఇంకొకటి అయిపోతుంది గౌరవ్ గుప్తా అండ్
మన కళ్యాణ్. వీళ్ళైతే 8 మంది అయితే ఈ వీక్ నామినేషన్లు ఉన్నారు. ఈ వీక్లో అసలు మెయిన్ కంటెస్టెంటే ఉన్నారు నామినేషన్. అసలు ఎలా ప్రాసెస్ జరుగుతుంది ఏందో ఫుల్ వీడియో క్లారిటీగా చెప్తే. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టండి. నేను వీడియో చేసినప్పుడు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది.